హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరు మిస్ కావద్దు. మేమైతే ఎక్కడికి వెళ్ళాము, ఏంటి, మా ఫ్యామిలీ అంతా మా ఇంటికి ఎందుకు వచ్చారు అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అస్సలు మిస్ కావద్దు. ఇంకా మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య, మా పాప, అత్తవారు వచ్చారండి. ఎందుకు వచ్చారు, ఏంటి, మేము ఎక్కడికి వెళ్తాము ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ అయితే ఇచ్చేసి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ అందరూ మా ఫ్యామిలీ ఎందుకు వచ్చారంటే, కాకినాడలో ఫంక్షన్ ఉందండి. ఫంక్షన్ చూసుకొని ఇంకా చిన్న పాపకి బాగాలేదని చెప్పి నేను ఇలా తీసుకొని రమ్మన్నారు. పాపకి చూడాలనిపిస్తుందని చెప్పి ఇంక ఈ విధంగా వచ్చారు. ఇక్కడైతే మేము అందరం కారులో అయితే వెళ్తున్నాము. ఎక్కడికి అంటే చాలా ఫేమస్ టెంపుల్ అండి, పెనుగొండలో ఉంది. వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ అండి. చాలా బాగుందండి ఆ టెంపుల్ అయితే. మేము ఫస్ట్ టైం విజిట్ చేసాము. అంటే ఇక్కడ అందరూ ఫేమస్ అండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తున్నారు. ఇంకా మీరు చూసారా అని అడిగితే మేము చూడలేదని చెప్పి అన్నామండి. ఒకసారి వెళ్తే బాగుంటుంది అన్నారండి. మా చిన్న పాప ఇక్కడ మీ అందరికీ హాయ్ బాయ్ కూడా చెప్పేస్తుంది. ఫీవర్గా ఉందని చెప్పి డల్గా ఉందండి. కొంచెం ఫీవర్ అయితే తగ్గింది, దగ్గు కూడా కొంచెం ఎక్కువగా ఉంది, అందువల్ల ఇంత డల్గా ఉంది. కానీ చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఒంట్లో బాగోపోయినా ఆ నిమిషానికే నెక్స్ట్ మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. ఇక్కడ మా డాడీ కూడా ఉన్నారండి. ఇంకా మా పాప అందరం కలిసి వెళ్తున్నామండి. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుందండి. మీరు ఎవరైనా చూసారా లేదా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ అయితే ఇలా ఉందండి విగ్రహం అండి. చాలా ఓపెన్ ప్లేస్లో కట్టి చాలా ప్లేస్ అనేది వదిలేశారండి దేవుడి దగ్గర. చూసారండి, ఫస్ట్ అయితే ఈ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది కదా. స్పేసెస్ కూడా ఉన్నాయండి వెహికల్స్ అవి పెట్టుకోవడానికి. టికెట్ అయితే 30 రూపీస్ ఏమో తీసుకున్నారు, కార్ టికెట్. ఇక్కడ ఈ విధంగా చూసారా ఎంత ప్లేస్ ఉందో, చాలా బాగుంది. ఈ విధంగా అయితే అందరూ వచ్చారు కదా అని చెప్పి ఇంకా మా డాడీ అంటే సరే ఎలాగా సండే అవ్వలేదు కదా అని చెప్పి ఈ విధంగా అయితే మండే అయితే వెళ్ళామండి. కారు మీద అయితే అందరం కలిసి అయితే ఈ విధంగా వెళ్ళిపోయాము. టెంపుల్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. ఆ టెంపుల్ని చూస్తే ఇంకా ఆ గుడి, ఆ దేవుడిని చూస్తే ఇంకా అంత పెద్ద దేవుడిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదండి, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ అని కూడా పైన రాశారు. ఫస్ట్లో అయితే ఇలా ఎంట్రన్స్లో అయితే 2 ఏనుగు బొమ్మలు పెట్టేసి స్టెప్స్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా టెంపుల్ లోపల దేవుడిని. చాలా చాలా బాగుంది. 90 ఇంచెస్లో ఉన్నారండి దేవుడు. ఇది వరల్డ్లోనే చాలా పెద్ద టెంపుల్ అండి. శ్రీ వాసవి అమ్మవారి టెంపుల్ అండి. ఇది దేవుడి పేరేమే అమ్మవారండి, వాసవి అమ్మవారి టెంపుల్. చూస్తున్నారు కదండి, 90 ఇంచెస్ 90 ఫీట్స్ ఉండే దేవుడిని ఈ విధంగా అయితే కట్టారండి. ఇక్కడ మా డాడీ అయితే అక్కడ రాశారండి బోర్డు మీద ఎందుకు, ఏంటి, ఎలాగా కట్టారు, ఏంటి, ఏ విధంగా ఉంటుందండి, దానికోసం మొత్తం అంతా రాశారు. అవన్నీ మా డాడీ చదివి మాకు చెప్పారండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూసారా మొత్తం అంతా ఎంత ఓపెన్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉందండి. దేవుడిని మంచిగా ప్రశాంతంగా చూసుకోవచ్చు. చాలా ఖాళీగా కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ మంచిగా ఓపెన్ ప్లేస్ వచ్చింది కదండి, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. చాలా పైన రూఫ్ కూడా చాలా హైట్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. వీడియో కోసం అయితే దూరంగా వెళ్ళి వీడియో తీయాల్సి వస్తుంది, లేదంటే ఇలా డౌన్లో పెట్టి వీడియో తీయాల్సి వచ్చింది. మేము ఫస్ట్ అయితే టెంపుల్ మొత్తం ఏంటి అక్కడ చదివే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి అప్పుడు లోపలికి దండం పెట్టుకోవడానికి వెళ్ళామండి. మా ఇద్దరు పిల్లలకి ఈ ప్లేస్ బాగా నచ్చి ఓపెన్గా ఉంది కదండి, బాగానా ఓపెన్గా ఉండడంతో వాళ్ళకి ఏదో ఆట గ్రౌండ్లా కనిపించింది. ఒకటే ఆట అండి. చూసారు మా చిన్నపాప అయితే ఏకంగా దొండరేస్తుంది. ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ కనిపిస్తే అలాగా దొండరేస్తూ ఉంటుంది. మా చిన్నపాప చేస్తుందని మా పెద్ద పాప కూడా చేస్తుంది. అలా ఉంటుందండి. మీరు ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా లేదా అని కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఎవరైనా విజిట్ చేయకపోతే ఒక్కసారి వెళ్ళండి. ఎందుకంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు ఏ సౌండ్స్ ఉండవు. పీస్ఫుల్గా కూర్చోవడానికి చాలా బాగుంటుంది. దేవుడికి దండం పెట్టుకోవడానికి. స్టార్టింగ్లో అయితే ఇలాగా చిన్న ఉయ్యాల టైప్లో ఉందండి. ఈ విధంగా అయితే ఉండి స్టెప్స్ ద్వారా ఎన్నరండి. విగ్రహం ముందు చిన్న అమ్మవారిది విగ్రహం పెట్టి పూజలు అవి చేస్తున్నారండి. సైడ్కి అయితే చిన్న శివలింగాలు ఉంటాయండి. శివలింగాలు ఉంటాయి కదా, ఆ శివలింగాలని అయితే వాష్ చేసి అక్కడ పెట్టి పూజలు అవి చేస్తూ ఉంటారండి. ఇక్కడ మా మమ్మీ, మా డాడీ అయితే అభిషేకం చేసుకుంటున్నారండి. ఇక్కడ అభిషేకం చేసుకొని మా పాపను కూడా నించోబెట్టారు. మా పాపకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అండి, మా పెద్ద పాపకి. అందుకు మా పాప కూడా వెళ్ళి మంచిగా అభిషేకం కూడా చేయించుకుందండి. ఇక్కడ మా మమ్మీ డాడీ చూస్తున్నారు కదా, అభిషేకం అయితే చేయించుకుంటున్నారు. ఇంకా ప్రదర్శన కూడా చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అయితే చెప్పాల్సింది, ఇంత ఓపెన్గా ఉంది కదండి, ఇంత ఓపెన్గా ఉండడంతో చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇదేంటంటే మిర్రర్ అండి. మిర్రర్
మిర్రర్తో ఉంటుంది కింద చూస్తున్నారు కదా అక్కడ, అది మొత్తం మిర్రరేనండి. మిర్రర్ పైన ఇలా విగ్రహాలు అయితే పెట్టారు. మా పాప అయితే ఒకటేనండి, దాన్ని ఓపెన్ చేయమని ఒకటే గోల్తో పెట్టేస్తుంది. ఓపెన్ చేయి, అందులో ఏముందో నేను చూడాలని. అలా ఎలా అవుతుంది? అక్కడ లాక్ కూడా వేసేసారు. ఇలా ఉంది, బాగుంది కాన్సెప్ట్ కూడా. మొత్తం అంతా ఈ ఒకవైపు అయితే ఈ విధంగా మిర్రర్స్తో పైన విగ్రహాలు అయితే పెట్టారండి. చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. మా పాపకి చెప్తున్నాను, ఇవి ఓపెన్ చేస్తే అక్కడి నుంచి ఎవరొకరు వచ్చి నేను తీసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి అలా చెప్తున్నానండి. అండ్ ఇక్కడికి వచ్చేసి ఏంటండి, వెండి రథం అంటండి, ఇంకా ప్యూర్ సిల్వర్లో ఉంటుంది. చాలా బాగుందండి. ఇక్కడ లాక్ కూడా వేసేసారు. దేవుడి విగ్రహాలు అయితే, అమ్మవారి విగ్రహాలు ఒక 3 పెట్టి పైన అయితే రథం పెట్టారండి. చూసారా ఎంత బాగుందో రథము, లుక్గా ఉంది, చాలా లుక్ అనిపించిందండి. మొత్తం ప్యూర్ వెండి అంట. అండ్ దేవుడిని ఊరేగించడానికి అది, అండ్ పక్కనైతే ఉయ్యాల కూడా ఉందండి. మొత్తం అంతా వెండేనంట. ఇంక ఇక్కడ మా పిల్లలు ఏంటంటే కొట్టేసుకుంటున్నారు ఒకటే. ఇంకా నేను చూడకపోయి ఉంటే దుద్దులు కూడా పట్టేసుకుంటారు. మా చిన్న పాప మరీనండి. ఇంకా మా పెద్ద పాప అయితే సైలెంట్గానే, మా చిన్న పాపని చెప్పవసరం లేదు, దానికి కావాల్సింది దాని దగ్గర ఉండేది ఇచ్చేయాలి, లేదు అంటే ఇంకా పీక్కొని తినేస్తుంది దాన్ని. అండ్ ఇక్కడ కూడా కొన్ని టెంపుల్స్, కొన్ని విగ్రహాలు అయితే పెట్టారండి. మా పాప నాటకం చూడండి. మా చిన్న పాపకి వీడియో తీస్తున్నానని చెప్పి దండం పెట్టేస్తుంది చక్కగా. నేను పెట్టమంటే నేను తీస్తున్నానా లేదో కూడా తిరిగి చూస్తుందండి. నేను వీడియో తీస్తున్నానా మంచిగా స్మైల్ కూడా ఇస్తుంది. అన్ని నాటకాలన్నీ ఆడేస్తుందండి. నాటకాలు బాగా ఆడుతుంది, యాక్టింగ్ కూడా బాగా చేస్తూ ఉంటుంది. ఈ విధంగాన చక్కగా దండం పడుతుంది, వీడియో తీస్తున్నానా లేదా అని కూడా చూస్తుంది. ఇలాగే కొన్ని విగ్రహాలు పెట్టి మంచిగా అయితే పెట్టారండి. గాలి మాత్రం విపరీతంగా వస్తుందండి. వ్యూ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇక్కడ మేము ఏదంటే, మా డాడీ ఏంటంటే ప్రదక్షిణం చేయమన్నారు, ఒకటి చేయండి అని. చాలా లెంత్గా ఉంది కదా, ఒకటి చేయండి కనీసం అని. మా చిన్న పాప అయితే వీడియో తీస్తానమ్మా నేను తీస్తానమ్మా అని చెప్పి ఫోన్ ఇచ్చిమంటుంది. చాలా క్యూట్గా ఉంది కదండి. అంతేనండి. ఇక్కడైతే చాలా ఓపెన్ ప్లేస్గా చూసారు కదా. మీకు ఎలా అనిపించిందో ఈ 90 ఫీట్ అమ్మవారిది ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారి టెంపుల్ అయిపోయిన తర్వాత, వాసవి అమ్మవారి టెంపుల్ చూసారా పైన ఎంతో ఓపెన్గా ఉందో, పక్షులు పావురాలు అన్నీ తిరుగుతున్నాయండి. నాకు బాగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా. కొంతసేపు ఒక 10 మినిట్స్ అయితే మేము కూర్చుంటాము. ఆ పక్కన ఏంటంటే ఇలాగా ఇగ్లోలా ఉందండి. మా పాప దాన్ని చూడగానే అమ్మ ఐ ఫర్ ఇగ్లో అంటుంది. అలాగా గృహలా ఉండి లోపలైతే శివలింగాలు అయితే ఉన్నాయండి. వెరైటీ శివలింగాలు. నాకైతే తెలీదు, నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఫస్ట్ అయితే ఇలాగ ఆ గృహ ముందు ఇలాగ నందీశ్వరిని పెట్టారండి. నందిని పెట్టి ఇంకా లోపలికైతే ఈ విధంగా శివలింగాలు అయితే పెట్టారండి. చాలా బాగుందండి. వెరైటీ శివలింగాలు కూడా పెట్టారు. మా డాడీ కూడా మంచిగా దండం పెట్టుకుంటున్నారు మొత్తం అన్నీని. ఒకసారి చూడండి. నేనైతే రా క్లిప్స్ అయితే పెట్టాను, నాకు బాగా అనిపించిందండి.
చూసారు కదండి, వెరైటీ వెరైటీ శివలింగాలండి. పేర్లు కూడా అక్కడ రాశారు, ఏ శివలింగానికి ఏం పేరు వస్తుందా అని కూడా రాశారు. మా డాడీ అయితే బాగా ఇలాగ పూజల వాటిలో చాలా ఇంట్రెస్ట్గా పెడతారండి. చాలా బాగా అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఇంక ఇక్కడ ప్రసాదం పులిహార ఇచ్చారండి. చక్కగా మా పాప అప్పుడే లాగించేస్తుంది, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్స్ ఏమి చేయలేదు. అందుకు మా పాపకి ఈ విధంగా అయితే ఆకలేస్తుంది అని చెప్పి నేనైతే కొంచెమే ప్రసాదంగా తీసుకొని మా పాప కూడా తింటుందండి. ఇది ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.